నమస్కారం. ఈనాటి ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్, అలాగే దేశాభివృద్ధికి వెన్నెముక లాంటిది అనొచ్చు. మన ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న దేశం కదా. ఈ గ్రోత్కి ప్రధాన కారణం నైపుణ్యమున్న మన యువత. కానీ ఆ స్కిల్స్ వారికి ఎవరు నేర్పిస్తున్నారు? ఇక్కడే వృత్తి విద్యా బోధకులు అంటే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ రోల్ ఎంతో కీలకమవుతుంది. ఒక సాధారణ వ్యక్తిని అద్భుతమైన ప్రొఫెషనల్గా మార్చే ఈ ఇన్స్ట్రక్టర్ల ప్రాముఖ్యత ఏంటో ఈరోజు మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో ఇక ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్దాం. ముందుగా అసలు వొకేషనల్ ట్రైనింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మనం స్కూల్స్ లేదా కాలేజెస్లో చూసే రెగ్యులర్ థియరీ క్లాసెస్ లాంటిది కాదు. ఇదొక నిర్దిష్ట ఉద్యోగానికి, ఒక పర్టికులర్ స్కిల్కి ఒక వ్యక్తిని పూర్తిగా రెడీ చేసే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. బుక్స్లో చదివిందాన్ని రియల్ వరల్డ్లో ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో నేర్పించడమే దీని మెయిన్ ఉద్దేశం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 5 విషయాలు కవర్ చేయబోతున్నాం. ఒకటవది వృత్తి విద్యా వ్యవస్థ, రెండవది ఉపాధ్యాయుడు వర్సెస్ ఇన్స్ట్రక్టర్, మూడవది ఇన్స్ట్రక్టర్ బాధ్యతలు, నాలుగవది ముఖ్యమైన లక్షణాలు, చివరగా నాణ్యత మరియు ఉత్పాదకత. ఈ జర్నీ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. సెక్షన్ 1 వృత్తి విద్యా పర్యావరణ వ్యవస్థ. మన దేశంలో ఇంత పెద్ద స్కేల్లో వృత్తి విద్యను ఎలా మేనేజ్ చేస్తున్నారు? దీని వెనక ఉన్న ఎకోసిస్టమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇండియాలో వొకేషనల్ ట్రైనింగ్ అనగానే డీజీటీ, ఎన్సీవీటీ, ఎన్ఎస్డీఏ లాంటి కొన్ని పెద్ద పెద్ద పేర్లు వినిపిస్తుంటాయి కదా. ఇవి వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించినా వాటి రోల్స్ చాలా క్లియర్. డీజీటీ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్. వీళ్ళు నేషనల్ లెవెల్లో పాలసీలను డిసైడ్ చేస్తారు. ఎన్సీవీటీ అనేది సిలబస్, ఎగ్జామ్స్ మీద గవర్నమెంట్కి అడ్వైజ్ ఇస్తుంది. ఇక ఎన్ఎస్డీఏ అనేది క్వాలిటీ అష్యూరెన్స్ చూసుకుంటుంది. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎన్ఎస్క్యూఎఫ్. ఇది ఒక వ్యక్తి స్కిల్ లెవెల్ని బట్టే 1 నుండి 10 వరకు రేటింగ్ ఇస్తూ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ కలిసి మన స్కిల్ డెవలప్మెంట్కి ఒక స్ట్రాంగ్ బేస్ ఇస్తున్నాయి. వీటిలో ఎక్కువగా వినిపించేవి ఎన్సీవీటీ అండ్ ఎస్సీవీటీ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సింపుల్ అండి. ఎన్సీవీటీ నేషనల్ లెవెల్లో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ దేశమంతటా ఒకే రకమైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది. నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్స్ ఇచ్చేది వీళ్లే. అదే ఎస్సీవీటీ విషయానికొస్తే ఇది స్టేట్ లెవెల్. ఆయా రాష్ట్రాల లోకల్ నీడ్స్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలిస్తూ ఉంటుంది. లక్ష్యం ఒకటే అయినా వాటి జ్యూరిస్డిక్షన్ వేరు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సెక్షన్ 2 ఉపాధ్యాయుడు వర్సెస్ ఇన్స్ట్రక్టర్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అందర్నీ కాస్త కన్ఫ్యూజ్ చేసే టాపిక్ ఇది. చాలామంది ఈ 2 పదాలను ఒకేలా వాడుతుంటారు, అవునా? కానీ వొకేషనల్ ట్రైనింగ్లో ఈ 2 కంప్లీట్గా డిఫరెంట్. టీచర్ అంటే స్కూల్ లేదా కాలేజీలో స్టూడెంట్స్కి బేసిక్ నాలెడ్జ్ లేదా థియరీని నేర్పించే వ్యక్తి. కానీ ఇన్స్ట్రక్టర్ రోల్ అలా కాదు. వీరు కేవలం క్లాస్ రూంలో పాఠాలు చెప్పి వదిలేయరు. వర్క్షాప్లో టూల్స్ పట్టుకుని మిషన్ల మీద లైవ్గా ప్రాక్టికల్స్ చేయిస్తారు. టీచర్ జ్ఞానానికి ఫౌండేషన్ వేస్తే ఇన్స్ట్రక్టర్ ఆ జ్ఞానాన్ని రియల్ టైంలో ఎలా వాడాలో నేర్పిస్తారు. అది అసలైన డిఫరెన్స్. ఈ కోట్ ఒక్కసారి గమనించండి. ఒక టీచర్ లేకుండా ఇన్స్ట్రక్టర్ పని చేయలేరు. ఎంత గొప్ప ఇన్స్ట్రక్టర్ అయినా అసలు బేసిక్స్ తెలియకుండా ఒక స్టూడెంట్కి ప్రాక్టికల్ వర్క్ నేర్పించలేరు. ఉదాహరణకు, ఒక ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ విమానం నడపడం నేర్పించే ముందు గాలి ఒత్తిడి లాంటి సైన్స్ రూల్స్ చెప్పాలి కదా. అంటే ఒక ఇన్స్ట్రక్టర్ అవసరమైనప్పుడు తనే టీచర్లాగా మారి థియరీ చెప్పాలి, లేదా దానికి వేరే టీచరైనా ఉండాలి. ప్రాక్టికల్ స్కిల్కి సాలిడ్ థియరీ బేస్ ఎంత అవసరమో ఇది మనకు స్పష్టంగా చెబుతుంది. 3వ సెక్షన్లోకి వద్దాం. ఇన్స్ట్రక్టర్ బాధ్యతలు. ఇంత కీలకమైన రోల్ ప్లే చేసే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్పై ఎలాంటి బరువైన బాధ్యతలుంటాయో చూద్దామా? ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఒక ఇన్స్ట్రక్టర్ మల్టిపుల్ రోల్స్ ప్లే చేయాలి. ముందుగా క్లాసెస్ ఎలా ప్లాన్ చేయాలో చూసుకునే ఒక ఆర్గనైజర్గా ఉండాలి. ఆ తర్వాత వర్క్షాప్లో టూల్స్, మెటీరియల్స్ వేస్ట్ అవ్వకుండా చూసుకునే ఒక మేనేజర్గా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం, రోజురోజుకు మారుతున్న టెక్నాలజీని నేర్చుకుంటూ నిరంతరం ఒక స్టూడెంట్లాగా అప్డేట్ అవుతూ ఉండాలి. ఇన్ని పాత్రలు బ్యాలెన్స్ చేయగలిగినప్పుడే వాళ్లు బెస్ట్ ఇన్స్ట్రక్టర్ అవుతారు. వాళ్ల జవాబుదారీతనం కేవలం ఒక్క క్లాస్ రూమ్కే పరిమితం కాదండి. ఇది 5 దశల్లో దేశస్థాయి వరకు ఉంటుంది. ఫస్ట్ స్టెప్, తన ట్రైనీలకు సరైన గైడెన్స్ ఇవ్వడం. సెకండ్, అడ్మినిస్ట్రేషన్ పరంగా క్రమశిక్షణ పాటించడం, వృద్ధాని ఆపడం. థర్డ్, ఇండస్ట్రీకి కావలసిన కొత్త టెక్నాలజీని స్టూడెంట్స్కి నేర్పించడం. ఫోర్త్, బాధ్యతగల పౌరులను తయారుచేసి సమాజానికి, దేశానికి మేలు చేయడం. ఫైనలీ, తన ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం. చూశారుగా,
ఒక ఇన్స్ట్రక్టర్ వెనుక ఎంత పెద్ద జాతి నిర్మాణ బాధ్యత ఉందో? సెక్షన్ 4 ముఖ్యమైన లక్షణాలు. ఇంతటి హెవీ రెస్పాన్సిబిలిటీస్ మోయాలంటే వాళ్ళకి ఎసెన్షియల్గా కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ఫిజికల్ అండ్ మెంటల్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. వర్క్షాప్లో గంటల తరబడి నిలబడి నేర్పించాలి కాబట్టి గుడ్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే నీట్ డ్రెస్సింగ్, క్లియర్ వాయిస్ ఇవి స్టూడెంట్స్లో వాళ్ల పట్ల రెస్పెక్ట్ని పెంచుతాయి. మెంటల్గా చూసుకుంటే సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. దాంతోపాటు స్టూడెంట్స్ సైకాలజీని అర్థం చేసుకునే స్కిల్ ఉండాలి. అప్పుడే ఎంత కష్టమైన టాపిక్నైనా వాళ్లకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా చెప్పగలుగుతారు. కానీ కేవలం టెక్నికల్ స్కిల్సు, ఫిజికల్ హెల్త్ ఉంటే సరిపోదు. మోరల్ అండ్ పర్సనల్ క్వాలిటీస్ చాలా ముఖ్యం. మన గురు శిష్య పరంపర గురించి మనకు తెలుసు కదా. స్టూడెంట్స్ అన్నాక తప్పులు చేస్తుంటారు. ఆ టైంలో కోల్పోకుండా అపారమైన సహనం చూపించాలి. ఎవరి పట్ల పార్షియాలిటీ లేకుండా నిష్పక్షపాతంగా ఉండాలి. కోపం వచ్చినా సెల్ఫ్ కంట్రోల్ పాటించాలి. పంక్చువాలిటీ, అలాగే అందరితో మర్యాదగా ఉండే విధానమే ఒక సాధారణ ఇన్స్ట్రక్టర్ను విద్యార్థుల పాలిట గొప్ప లీడర్గా నిలబెడుతుంది. ఇక లాస్ట్ సెక్షన్, నాణ్యత మరియు ఉత్పాదకత. ఇవన్నీ నేర్చుకున్నాక ఫైనల్గా వర్క్షాప్లో రిజల్ట్ ఎలా రాబట్టాలో చూద్దాం. ఎంతటి ఇన్స్ట్రక్టర్ అయినా కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. ఎందుకంటే క్లాస్కి ముందు ప్రిపరేషన్ లేకపోవడం వల్లో లేదా సబ్జెక్ట్ని సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోవడం వల్లో ట్రైనింగ్ దెబ్బతింటుంది. అలాగే స్టూడెంట్స్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయకపోవడం కూడా పెద్ద మైనస్. మరి దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? సింపుల్. ఏదైనా టాపిక్ చెప్పేటప్పుడు చాలా బేసిక్, సింపుల్ పాయింట్స్తో స్టార్ట్ చేసి నెమ్మదిగా కాంప్లెక్స్ విషయాలకు వెళ్ళాలి. ఇదే బెస్ట్ వే టు కీప్ స్టూడెంట్స్ మోటివేటెడ్. ఒక వొకేషనల్ ట్రైనింగ్ సక్సెస్ అవ్వాలంటే దానికి 4 పిల్లర్స్ ఉంటాయి. ఫస్ట్ది నాలెడ్జ్, అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్. సెకండ్ది స్కిల్, అంటే పనిని తప్పుల్లేకుండా స్పీడ్గా చేయడం. థర్డ్ది యాటిట్యూడ్, పని పట్ల ఉత్సాహం, పంక్చువాలిటీ ఉండటం. ఈ 3 పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఫోర్త్ పిల్లర్ అయిన ప్రొడక్టివిటీ ఆటోమేటిక్గా వస్తుంది. ఒక స్టూడెంట్లో ఈ 4 క్వాలిటీస్ డెవలప్ చేసినప్పుడే ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టు లెక్క. ఒక్కసారి మనం హిస్టరీలోకి వెళ్తే 1961 సంవత్సరం చాలా క్రూషియల్. ఎందుకంటే అప్పుడే అప్రెంటిస్ యాక్ట్ వచ్చింది. స్టూడెంట్స్కి కేవలం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇస్తే సరిపోదు, వాళ్ళు డైరెక్ట్గా ఇండస్ట్రీస్లోకి వెళ్ళి రియల్ మెషీన్ల మీద ప్రాక్టికల్స్ చేయాలన్న గొప్ప ఉద్దేశంతో దీన్ని తెచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ఫోకస్ ఒక్కటే, క్లాస్ రూమ్ లెర్నింగ్ని తీసుకువెళ్ళి రియల్ వరల్డ్ ఇండస్ట్రీ అవుట్పుట్కి కనెక్ట్ చేయడం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ట్రైనింగ్ అంతటికి అల్టిమేట్ గోల్ ఏంటి? అదే ప్రొడక్టివిటీ, అంటే ఉత్పాదకత. అసలు ప్రొడక్టివిటీ అంటే ఏంటి? ఒక వ్యక్తికి పనిచేసే స్కిల్లుండాలి, అలాగే ఆ పని చెయ్యాలనే డెడికేషన్, అంటే విల్ కూడా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది స్కిల్ ప్లస్ విల్. ఎప్పుడైతే ఈ 2 కలుస్తాయో అప్పుడే వాళ్ళొక సంస్థకు అత్యుత్తమమైన రిజల్ట్స్ ఇవ్వగలరు. ఇన్స్ట్రక్షన్ యొక్క అల్టిమేట్ అచీవ్మెంట్ ఇదే. ఇక మనం ఈ ఎక్స్ప్లెయినర్ ఎండింగ్కి వచ్చేసాం. ఇదంతా చూశాక మనందరికీ రావలసిన ఒక ప్రశ్న: మన నెక్స్ట్ జనరేషన్ ఇన్స్ట్రక్టర్లు స్టూడెంట్స్లో ఈ స్కిల్ అండ్ విల్ రెండింటినీ బ్యాలెన్స్ చేసి దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించగలరా? ఖచ్చితంగా. ఒక గొప్ప వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ కేవలం ఒక వర్కర్ని మాత్రమే కాదు, రేపటి జాతి భవితవ్యాన్ని నిర్మిస్తాడు. ఈ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమైందని ఆశిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.